రైట్, సోషల్ మీడియాలోని ఏది చేసినా సరే ఇట్టే వైరల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోనే ఒక వీడియో అలాగే ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ముఖ్యంగా అందరికీ ఎమోషనల్ గా ఉండేది ఈ జుట్టు ఏదైతే ఉందో అది మొత్తం కూడా బట్టతలో ఉన్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అనేది చేసి జుట్టు మొలిపిస్తాము అని చెప్పి అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక నెగిటివ్ స్ప్రెడ్ కూడా ఇవాళ జరుగుతుంది అనమాట. లేదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, దాని బాధితులు ఉన్నాము. బిగ్ బాస్ ఎవరైతే ఫేమస్ కంటెస్టెంట్స్ కి మేము చేసాము, వాళ్ళకి హెయిర్ కూడా వచ్చింది. సో మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైతే బట్టతలు వస్తుందో వాళ్ళపైన కూడా ప్రయోగిస్తాము, వాళ్ళకి కూడా జుట్టు తెప్పిస్తాము అని చెప్పి ఏదైతే చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా అబద్ధాలు అని అయితే ఇవాళ ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అండ్ ప్రెజెంట్ మనం అదే సెలూన్ దగ్గర ఉన్నాము. అసలు ఇది నిజమేనా? నిజంగా బట్టతలో వచ్చిన వాళ్ళకి జుట్టు మొలిపించడం అనేది నిజంగా జరుగుతుందా? మరి ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎందుకని విఫలం అవుతూ ఉన్నాయి? మరి ఇక్కడ ప్రెసెంట్ అయితే ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఇదంతా కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా రూమర్సే. నేను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు హెయిర్ వచ్చింది అని అయితే ఈయన చెప్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది ఆయన మాటలో తెలుసుకుందాం. మీ పేరు ఏంటండి? మొహమ్మద్ దస్తగిర్. ఓకే, సో మీకు ఈ న్యూస్ ఎలా తెలిసింది? ఇలా జుట్టు వీళ్ళు మొలిపిస్తూ ఉన్నారు బట్టతల పైన అని చెప్పి ఎక్కడ విన్నారు మీరు ఈ న్యూస్ అనేది? లేదు, ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. అవునా, నేను ట్రీట్మెంట్ చేస్తాను. మా ఫ్రెండ్స్ చెప్పారు. అవునా, నేను ఇక్కడ వచ్చిందా, నేను 25 days బిఫోర్ నేను వచ్చిందా, నేను గుండు చేసినాం. 50 రూపాయలు తీసుకుంటే గుండులో, బస్ అంతే. మెడిసిన్లో 1 రూపాయలు తీసుకోలేదా, ఏం లేదా, బస్ అంతే. నేను ఇక్కడ వచ్చిందా, నేను 2 times చేస్తున్నాను దవా. మెడిసిన్ చెప్పిన ఇది జడీబూటీ అంటున్నా, పేరండి జడీబూటీ. అవునా, ఇది కూడా చేస్తే 2 times చేస్తే ఇంకా నేను కొత్త హెయిర్ వచ్చిందండి. నేను వాళ్ళు అందులోని క్రీమ్ లో ఏమేమి యూజ్ చేశారు ఏంటి అని చెప్పి మీరు అడగడం జరిగింది? మీకు ఏం ఐడియా లేదా? మీకు ఏం చెప్పలేదా? బస్ జడీబూటీ అంటున్నా, బస్. సో నిజంగా మీది పట్టతలో ఉంది అని చెప్పి ప్రీవియస్ మీ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? దగ్గర ఉన్నాయి, ప్రీవియస్ ఫోటో ఉంది. ఒకసారి చూపిస్తారా? అవునా, చూపిస్తాను. నేను పాత ఫోటో చూపిస్తాను. ఇక మా ఫాదర్. మీదేనాది? అవునమ్మా, కింద కూడా ఉన్నాయి ఫోటో. సో ప్రీవియస్ మీది మొత్తం కూడా అట్లా పట్టతలు ఉండేది అనమాట, అసలు హెయిర్ లేదు మీకు? ఎప్పుడు వచ్చిందా కొత్త హెయిర్ వచ్చిందా? ఒకసారి చూపిస్తారా? అయితే మొత్తం కూడా ఎన్ని రోజులు అవుతుంది మీకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చి? 25 days. 25 days అవుతుంది. కానీ ఇప్పుడు చాలా మంది సర్క్యులేట్ అవుతుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్, ర్యాషెస్ రావడం అదంతా కూడా వస్తుంది. సో ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పి ఆల్రెడీ ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏం చెప్తారు దీనికి? ఇది ఫేక్ వీడియోస్, ఫేక్ వైరల్ వీడియోస్ అండి. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ చేస్తే నేను మళ్ళీ వచ్చిందా, నేను మీకు బెనిఫిట్ అయితే నేను ఇక్కడ వచ్చిందా. ఎంత తీసుకున్నారు? డబ్బులు ఎంత తీసుకున్నారు? 1 రూపాయలు తీసుకోలేదా? తీసుకోకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నారు? అవునా, ఫ్రీలో చేస్తున్నాం. ఫ్రీగా ఎవరైనా ఎందుకు చేస్తారండి ఈ రోజుల్లోని? మా ఫ్రెండ్ చెప్పినా నేను ఎక్కడ వస్తున్నాను. అవును, ఓకే, మీ ఫ్రెండ్ చెప్పారు, మీరు వచ్చారు, బట్ ఫ్రీగా ఎందుకు చేస్తారు? అర్థం లేదా? సోషల్ సర్వీస్ అంటున్నాం. మరి ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నారంటే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, దానిలో ఏదో ఒక కెమికల్ యూజ్ చేస్తున్నారు, అంతే కదా. ఈ రోజుల్లో ఎవరు కూడా సాయం అంటేనే ఇవ్వరు, అలాంటిది ఇంత ఫ్రీగా వచ్చి మేము జుట్టు తెప్పిస్తామని చెప్తున్నారంటే మీకు డౌట్ రాలేదా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని? మీకు ఏం డౌట్ రాలేదా? ఎందుకంటే మీకు బెనిఫిట్ అయితే నేను మళ్ళీ వస్తుందండి. నేను మీకు బెనిఫిట్ అవునా, మీకు బెనిఫిట్ అయితే ఎంతవరకు హెయిర్ పెరుగుతుంది అని చెప్పారు? ఏది అంటే నార్మల్ ఎక్కువ గ్రోత్ వస్తుందా లేకపోతే ఇంతే వచ్చి ఆగిపోతుందా? నార్మల్ మీకు రాలేదా హెయిర్? కింద కూడా ఏం ఒక్క హెయిర్ కూడా లేదు, క్లియర్ స్కిన్ ఉన్నాయి. ఇప్పుడు చూడును ఎక్కువ వస్తుందా? అవునా, అవును. తర్వాత మళ్ళీ ఊడిపోతాను గ్యారంటీ ఏంటి? మళ్ళీ ఊడిపోతుందా? లేదు. ఎందుకు ఊడిపోదు? అంటే మీకు ఆ గ్యారంటీ ఏంటి మళ్ళీ ఊడిపోదా అని చెప్పి? ఇంకా మళ్ళీ 15 లో వస్తా అంటున్నాను. ఎన్ని డేస్ కి తీసుకోవాలంట ట్రీట్మెంట్? 10 days. అవునా, 1 time వస్తే ఇంకా 10 days ఆఫ్టర్ తర్వాత మళ్ళీ వస్తాయి అంటారు. ఒకసారి బ్యాక్ కి తిరుగుతారా? తిరగండి, ఫుల్గా తిరగండి ఒకసారి. ఓకే, సో అయితే ఇంతకు ముందు ఆయనది గుండు బట్టతలు ఉండేది, మొత్తం కూడా 50 రూపీస్ మాత్రమే తీసుకొని గుండు చేసి ట్రీట్మెంట్ చేశారని అయితే చెప్తూ ఉన్నారు. 25 days కి ఈ మాత్రం హెయిర్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. మళ్ళీ 25 days తర్వాత మళ్ళీ ఒక 10 days కి మళ్ళీ రమ్మన్నారంట, ఇంకొక ట్రీట్మెంట్ ఉందని చెప్పారంట. సో ఇంకొక ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తారు మళ్ళీ? ఇంకా మళ్ళీ వస్తున్నా, ఇంకా మళ్ళీ గుండు చేస్తే ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తాను. మళ్ళీ గుండు చేసేస్తారా? అవును. మరి గుండు చేసి మళ్ళీ అంటే ఏంటి యూజ్ ఏంటి? మీకు ఏం ఐడియా లేదా? జడీబూటీ చెప్తున్నా, బస్ పేరు. తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేస్తారు మరి? నేను మీకు సైడ్ ఎఫెక్ట్ ఏం లేదా మేడం, నేను 2 times చేస్తున్నా. నేను కళ్ళు మసగ్గా అవ్వడం, హెడ్ ఏక్ రావడం ఏం రాలేదు.
సో ఈ రోజు కరెక్ట్ గా మీరు ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంది? న్యూస్ విని వచ్చారా లేకపోతే నార్మల్ గా వచ్చారా? నేను నార్మల్గా వచ్చాను. మీకు చెప్పిన సైడ్ ఎఫెక్ట్ నేను చూసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. ఎందుకంటే 3 days బిఫోర్ మా ఫ్రెండ్లో కూడా తీసుకుంటే ఇది కూడా ఏం ర్యాషెస్ గీసెస్ ఏం రాలేదు. ఇక్కడికి వచ్చిందా, ఇక్కడికి చూసుకుంటే వకీల్ సాబ్ పేరండి. అవును, నేను ఫోన్ చేస్తే ఢిల్లీలో పోతుంటున్నాను. 10 to 12 నేను మళ్ళీ వస్తే అంటున్నాను, మళ్ళీ మాట్లాడితే అంటే. మీరు ఆయన గురించి పాజిటివ్ గా స్ప్రెడ్ చేయడానికి వచ్చున్నారు ఇవాళ, ఇక్కడ పాజిటివ్ గా చెప్పడానికి వచ్చారా? మీడియా వస్తుందని తెలిసి నేను పాజిటివ్ మీకు బెనిఫిట్ అయితే నేను ఇక్కడ వస్తాను. బెనిఫిట్ అయిందని చెప్పడానికి వచ్చారు. అవును. ఓకే, మరి మీలానే మిగిలిన వాళ్ళందరూ ఎందుకు రాలేదు ఈ రోజు బయటికి? లేదండి ఇదంతా కూడా నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు, మాకు కూడా ఇట్లా హెయిర్ వచ్చిందని మిగిలిన వాళ్ళందరూ ఏరి మీతో పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు? ఇక్కడికి మా ఫ్రెండ్ చెప్పిన కొంచెం నేను ఇక్కడ ఇస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇతనే కాదు ఇంకా చాలా మంది కస్టమర్స్ అటు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వైరల్ అవుతుంది ఈ వీడియోస్ అన్ని కూడా. సో అది చూసి ఒక కస్టమర్ అయితే రావడం జరిగింది అండ్ రీల్స్ చూసి వచ్చాను అని అయితే చెప్తున్నారు. మరి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. రైట్, మీరు రీల్స్ చూసి వచ్చానని చెప్పారు కదా, ఆల్రెడీ మీకు హెయిర్ ఉంది కదా, ఎందుకు వచ్చారు? माफी इधर नहीं है, इधर थोड़ा सा नहीं है बाल, इधर मार लगा तो है थोड़ी, कुछ 4-5 साल पहले मार लगा था, तब से बाल नहीं आया. उसके बाद ऐसे कि मेरा फ्रेंड आया था, लगाया था, वकील है इसका नाम, वकील साहब ने लगाया था, उसको बेनिफिट हुआ. आज वकील साहब नहीं है ना? नहीं है. क्यों नहीं है बोले तो पेपर वर्क उनका बचे हुआ है, उसके लिए तो कि नहीं आ रहे और दूसरा कुछ नहीं. एक मिनट ఒకసారి వెనక్కి తిరుగుతారా? సో ఈయనకి ఏంటంటే రీల్స్ లో చూసి వచ్చారంట, ఈ మధ్యలో ఉంది కదా ఇక్కడ హెయిర్ అయితే ఆయనకి సరిగ్గా లేదంట. సో అక్కడ ఆయన ట్రీట్మెంట్ చేసుకోవడానికి వచ్చాను అని అయితే చెప్తూ ఉన్నారు ప్రెసెంట్. సో ప్రెసెంట్ వకీల్ సాబ్ ని కలవడానికి వచ్చాను అని అయితే అంటూ ఉన్నారు. రైట్, మీకు ఇక్కడ మాత్రమే హెయిర్ కావాలా? इधर नहीं है तो इन्हों बोले थे, कल आया था मैं तो बोले थे कि 10-15 दिन लगते, 10-15 दिन के बाद आइए आपका काम हो जाएगा बोलकर बोले थे. पैसा कुछ नहीं ले रहे, फ्री ऑफ कॉस्ट है ये, पैसा कुछ नहीं, सिर्फ समाज सेवा टाइप है ये और दूसरा कुछ नहीं. సో ఇదండి, రీల్స్ చూసి కూడా చాలా మంది నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి మాట్లాడడానికి, అలాగే ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా వకీల్ సాబ్తో మాట్లాడడానికి ఇక్కడికైతే రావడం కూడా జరుగుతుంది. ప్రెసెంట్ వచ్చిన ఒక కస్టమర్తో మనం మాట్లాడాం కదా, ఆయనకు ఆల్రెడీ హెయిర్ ఉంది, బట్ ఏంటంటే ఇంకా ఎక్కువగా కావాలి, ఇక్కడ పట్టు ఉందని అయితే చెప్తున్నారు ఆయన, ఇంకెక్కువగా మనకి ట్రీట్మెంట్ కావాలి అని చెప్పి ఆయన ఇక్కడ వకీల్ సాబ్ని కలవడానికి వచ్చాను అని అయితే చెప్తున్నారు. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం, అసలు వీళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు ఏంటి అన్న విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. లోపలికి అయితే వచ్చేసాం. చాలా చూడడానికి అయితే చాలా చిన్నగానే ఉంది సెలూన్, నార్మల్ సెలూన్స్ లానే ఉంది. మరి ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే ట్రీట్మెంట్ ఏంటి? ఆల్రెడీ చాలా వరకు కస్టమర్స్ కూడా వస్తూ ఉన్నారు. రైట్, మొత్తం కూడా ఏం యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఈ విధంగా? इंस्टा पे देख के आए सो. ఓ, మీరు ఇన్స్టా చూసి వచ్చారా? हाँ హెయిర్ కోసం వచ్చారు మీరు ఇక్కడికి? हाँ, इसके लिए आए. अच्छा आ रहा, रिजल्ट अच्छा है, अच्छे लोग है, कर रहे, पब्लिक की सेवा कर रहे. पब्लिक की सेवा, ये सेवा है? हाँ, ठीक है. क्योंकि आजकल हर आदमी परेशान है औरत की वजह से, क्योंकि औरत शादी करने के बाद हर किसी के बाल जा रहे हैं तो टेंशन से, अब वो जो है ना बाल लेके आने के लिए कर रहे हैं ना, तो अच्छा है ना वो. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ అంటున్నారు కదా, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు, ర్యాషెస్ రావడం ఇవన్నీ ఉన్నాయని చెప్తూ ఉన్నారు కదా, మరి नहीं अभी तक तो साइड इफेक्ट का कोई बताया नहीं, कोई आया भी नहीं अभी तक. ये 1000 से 2000 आदमी का करे अभी तक, लेकिन अभी तक कोई बताया नहीं ऐसा. तो ना कमेंट्स में भी है जी, तेलुगु का नहीं, मनी ले दो, वही तो कर रहे हैं ना, पब्लिक की सेवा कर रहे हैं, इसके लिए हाँ, फ्री सर्विस. ఓకే, సో మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తూ ఉన్నారా? हाँ, मेरे फ्रेंड्स बोलने की वजह से, ब्रदर्स कजन ब्रदर्स वगैरह कराए ना, इसके लिए आए. ఓకే, సో మీరందరూ కూడా ఏంటి హెయిర్ చేయించుకోవడానికి వచ్చారా? मैं भी लगाने के अच्छा है मैम, क्योंकि मेरे भी थोड़ा गए हुए हैं, तो इसलिए क्या रील इंस्टा पे रील देख के मैं भी आके रिजल्ट लोगों का आ रहा वो अच्छा है बोलते, तो इससे कोई मतलब कोई वो नहीं हो रहा, क्योंकि फ्री कर रहे लोग, अच्छा ले रहे, सेविंग का मतलब अच्छा कर रहे, क्योंकि वो देखने का रिजल्ट आ रहा लोगों का, वो देख के मैं भी आ लगाने का अच्छा फर्स्ट टाइम है. రిజల్ట్ 100% పక్కా అంటారు అయితే? 100% रिजल्ट आ रहा बोल के तो आया मैडम, कॉन्फिडेंट होके आगे वालों को देख के कॉन्फिडेंट होके हम लोग भी आए हुए देखिए, मगर अभी नहीं है कहते लगाना 17 को या 15 को कोई डिसाइड करते बोल के बोल रहे उस टाइम में, क्योंकि क्राउड ज़्यादा हो जा रहा, तो इसमें क्या कंप्लेंट आजू बाजू जो कंप्लेंट हो रहे, तो इसमें क्या है जो पुलिस वगैरह के तो ऑब्जेक्शन करे, तो इसने टाइम निकाल के क्या है क्योंकि क्राउड बढ़ गया, 1000 पीपल 5 कंट्रोल नहीं कर सकते,
तो इसने टाइम लेके गया तो बोलते डिसाइड करो, तो इसलिए मैं भी व्यस्त होगा। नेक्स्ट टाइम क्या है, कब जब डेट करेंगे तो उस टाइम में आएंगे मैं। సో ఇదండి ప్రెసెంట్ ఇన్స్టా రీల్స్ అప్పుడే ఎంత వైరల్ అయిపోయిందో మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. సో ఇన్స్టా చూసి చాలా మంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. మెయిన్గా ఈ హెయిర్ లేకపోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది ఆల్రెడీ ఇక్కడ కస్టమర్స్ మాటల్లో కూడా వింటూ ఉన్నాము. అండ్ సో మీ సార్ ఎవరైతే ఉన్నారో వకీల్ సాబ్ అని చెప్తూ ఉన్నారు కదా, సో ఇంతకు ముందు ఎంతమందికి చేశారు ఇట్లా హెయిర్ వచ్చేది? अभी तो देखो ऐसा नहीं बता सकते, बट हम फिर भी काफ़ी जनों के लगा चुके हैं। समथिंग बोले तो 1000 तक लगा चुके हैं, क्योंकि हम फर्स्ट रमज़ान से स्टार्ट किए थे लगाना। तो क्या है, पहले स्टार्ट किए तो इतना मतलब ऐसा वो नहीं था, इतना रिजल्ट नहीं आ पाया, मतलब पब्लिक नहीं आ पाई थी इतना। तो फिर हम जब धीरे धीरे लगाए, थोड़ा समय हुआ, तो अब अच्छा रिजल्ट आया हमें। तो उससे क्या पब्लिक फिर काफ़ी अच्छा ग्रो मिला हमें पब्लिक की तरफ से, तो इसलिए हम अभी स्टार्ट किए थे। तो अब अभी हम और 5 और 6 को तारीख दिए थे, तो उसमें क्या हम 5 की तारीख दिए थे, तो उसमें हमें पब्लिक होने के कारण बहुत ज़्यादा प्लेस हुआ, तो उधर हमें जगह नहीं मिल पाई। तो इसलिए क्या पब्लिक हुई, ट्रैफिक हुआ, तो उसके कारण क्या आजू बाजू वाले हम पे कंप्लेंट डाल दिए कि यहाँ पे ना परिवहन के यहाँ पे इतना कुछ कर रहे हैं। तो उसकी वजह से क्या हम पे कंप्लेंट डाले, तो इसलिए हमें अभी थोड़ा टाइम लग गया है, तो क्या अभी लगाना बंद कर दिया था। ఓకే, మీకు తెలుసా క్యా క్యా ఇంగ్రీడియంట్స్ ఆయన యూజ్ చేస్తూ ఉంటారు, అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ ఉంటాడని? ओ ये तो देखो हम ऐसे मेरे को मालूम नहीं है। हाँ नहीं, सिगरेट भी नहीं है, बट हमको मालूम नहीं है, तो इसमें हम क्या बोल सकते हैं आपको? वो क्या बड़े भाई को मालूम है उसको, इसलिए हम अभी कुछ नहीं बता सकते, हम मालूम है। సో వకీల్ సాబ్ కహా హై? तो अभी तो क्या है, वे घर पे जा रखे हैं दिल्ली, अभी थोड़ा काम था तो दिल्ली जा रखे हैं। तो 17 तारीख को ఈ आते हैं। రోజు మరి ఇక్కడ ఇంత ఫేమ్ అయ్యారు కదా, ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? मतलब दिल्ली इतनी पब्लिक आ रही है, तो डेली पब्लिक आ रही है। हाँ वो डेट डाले थे हम, तो क्या डेट डाले थे तो उसमें हम नहीं लगा पाए, तो क्या पब्लिक को सबको मालूम हुआ 5 और 6 तारीख को डेट देते, तो दवा डेट देते, तो क्या पब्लिक आ रही है, और दवा नहीं लगाए तो इसलिए पब्लिक आ रही है, सबको मालूम था तो इसलिए पब्लिक आ रही है। इसलिए हम डेट भी डाले कि भाई हमारा ऐसा थोड़ा इशू हुआ था, तो इसलिए हम अभी थोड़ा रोक दिए हैं। तो 17 तारीख की डेट दे रहे हैं हम, वो 15 को आते दिल्ली से, तो उसके बाद हम आके इंस्टाग्राम पे क्या वीडियो डालते, अपडेट डालते, इसलिए थोड़ा अभी रुके हुए हैं। 17 तारीख के बाद ही సో start करेंगे। ఒక క్వశ్చన్, ఎందుకు మొత్తం కూడా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు? వై ఫ్రీ సర్వీస్? वो फ्री सर्विस क्या है इसमें, देखो उनका कहना मतलब ये है, वो मतलब उनका ये कहना है कि मैं अपने यहाँ पे हैदराबाद में रह रहा हूँ, तो हैदराबाद में रह रहे उनको 8-9 साल हो गए यहाँ पे रहते हुए, तो अपना क्या यहाँ पे अपना जैसे मानते, तो वह उनका कहना है कि मैं यहाँ पे फ्री सेवा करना चाहता हूँ। उनका एक कहना है, उनके मतलब जो पापा थे उनका एक वो होगा, तो ये बोल के इतना बोलते हैं हमसे कि मेरे एक सिफा करने का वो है मेरा, मैं यहाँ पे अपने हैदराबाद में रहा हूँ तो मैं सिफा करना चाहता हूँ, तो इसलिए यहाँ पे करे। फिर वो एक और कहना है उनका, जो दिल्ली में है वो सलमान बोल कर रहे हैं, वो इनके थोड़े परिवार के रिलेशन में है, तो दिल्ली लगा रहे थे। तो क्या उनका कहना फिर ये भी है कि यहाँ से दिल्ली से बहुत पब्लिक जाती है, वहाँ पे जाती है, लाइनों में ठहरते हैं, तो उनको ऐसा अच्छा नहीं लगता कि भाई मेरे यहाँ में रह रहा हूँ, मेरे को मालूम है, तो मतलब यहाँ की पब्लिक क्यों जा रही है, तो इसलिए वजह से थोड़ा वो यहाँ पे इस चीज़ के लिए किया। సో ఇదండి ప్రెసెంట్ ఆయన అయితే ఢిల్లీ వెళ్ళారని చెప్తూ ఉన్నారు. అండ్ ఈ ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉన్నారో అందరికీ కూడా ఫ్రీగా చేస్తూ ఉన్నారు కదా, కేవలం 50 రూపీస్ మాత్రమే తీసుకొని అందరికీ కూడా. అండ్ ఇప్పుడు రీసెంట్ గా అందరూ కూడా ఈ బట్టతల హెయిర్ ఫాల్ అనేది బాగా ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ సర్వీస్ చేయాలి అన్నది ఆయన మోటివ్ గా పెట్టుకున్నారని అయితే ఇక్కడ క్లియర్ గా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. అండ్ ఇన్స్టా రీల్స్ చూసి చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే జుట్టు లేకపోయేసరికి పిల్లనివ్వరు, పెళ్లి కాదు, సో ఎలా అయినా సరే జుట్టు చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ దట్టు మేము కొంతమంది డబ్బులు పెట్టుకోగలుగుతారు, పెట్టుకోలేకపోతారు. ఇవాళ చాలా ట్రీట్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, అలాగే ఫెయిల్యూర్స్ కూడా మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి తరుణంలోని ఇటు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు, అండ్ దట్టు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది కాబట్టి మేము ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే చాలా మంది వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళకి కొంచెం పబ్లిక్ ఇష్యూస్ కూడా అవుతూ ఉన్నాయి. రీల్స్ చూసి ఇక్కడ వరకు చాలా మంది రావడం వల్ల చుట్టుపక్కల ఈ ట్రాఫిక్ ఇష్యూస్ కూడా అవుతూ ఉన్నాయి. పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది.